యలమంచిలి మున్సిపల్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. తమ పార్టీ తరపున గెలిచి బీజేపీలో చేరిన చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీ. ఇంతకీ మున్సిపాలిటీలో ఎవరి బలమెంత? వైసీపీ అవిశ్వాసం నెగ్గుతుందా లేక కూటమి ఎత్తులకు వీగుతుందా? అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న చైర్పర్సన్ స్థానం ఊహించని రీతిలో కూటమి ఖాతాలోకి మళ్లింది. సంఖ్యాబలం లేకపోయినా పిల్లా రమాకుమారి చైర్పర్సన్ అయ్యారు. దీంతో ఆమెను గద్దెదించేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. యలమంచిలి మున్సిపాలిటీలో 25 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 23 సీట్లను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ జనసేనలకు చెరొక కౌన్సిలర్ సీటు దక్కాయి. వైసీపీకి చెందిన రమాకుమారి చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల రమాకుమారి వైసీపీకి టాటా చెప్పి బీజేపీలో చేరిపోయారు. దీంతో ఆమెను గద్దెదింపాలనే నిర్ణయానికి వచ్చింది వైసీపీ. రమాకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మున్సిపల్ కమిషనర్కు నోటీసులు ఇచ్చింది వైసీపీ. ఆ లేఖపై 19 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. 19 మంది కౌన్సిలర్లు ఉండడంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతామనే ధీమాతో ఉంది వైసీపీ.